పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వరలక్ష్మితో ఉన్నాము. అల్లు అర్జున్ ఇంటిపైన ఓయూ జేసీ నేతలు దాడి చేశారు. వాళ్ళు దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళే అని అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? డీకే అరుణ గారు బీజేపీ నుండి మాట్లాడుతుంది, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పుడు నిందలు మా మీద వేస్తున్నారు. ఇప్పుడు పౌరులుగా, తెలంగాణ రాష్ట్ర పౌరులుగా వాళ్ళు వెళ్ళిళ్ళు. ఓయూ నుంచి కొంతమంది జేఏసీ నేతలు వాళ్ళు రాష్ట్ర పౌరులుగా వెళ్ళిళ్ళు. జరుగుతున్న ఈ విధమైన చర్య జరిగింది కదా, దీని మీద ఆయన స్పందించండి కదా అల్లు అర్జున్ గారు. నాది ఏం తప్పు లేదు, నేను అన్ని తప్పుడు సమాచారం మళ్ళీ ప్రజలకు ఇచ్చింది కదా, అప్పుడు పౌరులుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. దానికి మాకు సంబంధం ఏముంది? మేము అట్లా చేయాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేసి నిన్ను మళ్ళీ నీ కనీసం బెయిల్ రాకుండా వేసేవాళ్ళు కదా. మేము అధికారంలో ఉన్నాం, మేము చేయాలనుకుంటే గవాళ్ళతోటి రాళ్ళ దాడి లేదా వాళ్ళతో దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు కదా. ఇదంతా వాళ్ళు కేటీఆర్ ఆడుతున్న కుట్రలో భాగమే ఇదంతా, తప్ప మాకు సంబంధం లేదు. మేము చేయాలనుకుంటే చట్ట పరిధిలోనే చేస్తాం, చట్టము తన పని తాను చేసుకునేలాగా మేము సహకరిస్తాం చట్టానికి, తప్ప చట్టాన్ని తప్పుదో పరచము, ప్రజలను కూడా పౌరులను కూడా మేము తప్పుదో పరచడానికి చూడము. కక్షపూరిత చర్య ఇది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నారంటే కావాలనే ఇద్దరు అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి ఇద్దరు కుమ్మక్కై శాసనసభలో అతను క్వశ్చన్ అడగడము, ఈయన ఆన్సర్ చెప్పడము, ప్రీ ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అంటున్నారు. ప్రీ ప్లాన్డ్గా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రీ ప్లాన్డ్గా కేటీఆర్ అయితేంది, కేసీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది దొంగ నాటకాలాడి అగ్గిపెట్ట దొరకకుండా గ్యాస్ను పోసుకున్న, అగ్గిపెట్ట వేరే వాళ్ళకి అంటించిన బాపతి దొంగ నాటకాలాడి ప్రీ ప్లాన్డ్గా అధికారంలోకి వచ్చింది వాళ్ళు. 10 సంవత్సరాలు ప్రీ ప్లాన్డ్గా రాష్ట్ర సంపదను దోచుకుంది వాళ్ళు. ఎట్లెట్లా దోచుకోవాలి రాష్ట్ర సంపద అనేసి ప్రీ ప్లాన్డ్గా వేసుకున్న 10 సంవత్సరాల దోపిడి దొంగలకు ఈరోజు మేము దొంగలే కనబడతారట దేశం అంతా, రాష్ట్రం అంతా. వాళ్ళు దొంగలు కాబట్టి మేము మమ్మల్ని ఆ విధంగా బురద తలుతున్నారు. కానీ మాకు దొంగ వేషాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రజల పక్షాన్ని పనిచేస్తాం. ఏదైతే ఈ రోజున సంఘటన ఖచ్చితంగా మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మాట్లాడిన విధానం కరెక్ట్. రాబోయే రోజులలో ఇంకెవరు కూడా అట్లా తప్పు జరగకూడదని మాట్లాడిండు, సందేశం ఇచ్చిండు. కానీ ఏదో కక్షపూరితంగా ఏదో అల్లు అర్జున్నో లేకపోతే ఏ కేటీఆర్నో ఏదో అవన్నీ కుమ్మకాయాల్సిన అవసరము మాకు లేదు. అటువంటి ఆలోచన ధోరణి మాలో ఉండదు కూడా. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇక్కడి నుంచి ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం బిహేవ్ చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఒకటి ఏమంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా ఎవరికి నష్టం చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఎక్కడున్నా సినిమాలు చూస్తారు కదా, ఇక్కడ తీస్తే అక్కడ చూస్తలేరా, అక్కడ చూస్తే ఇక్కడ చూస్తలేదా? వేరే భాషల సినిమాలు కూడా ఈరోజు అందరు చూస్తున్నారు. ఒకటే అంటున్నా, మాకు ఇక్కడున్న నష్టం చేసేది లేదు, మేము నష్టపోయేది లేదు. మీ దిశలో మీరు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో ఆ విధంగా ఉపయోగపడండి. సమాజానికి నష్టం చేకూరకండి. సినిమాల విషయంలో కావచ్చు, ఇప్పుడు వాళ్ళు చేసే సినిమాలలో ఒక్కటన్నా చూడే విధంగా ఉన్నాయా? ఒక్కటిసారి ఆలోచించాలి. కనీసం ఒక పేరెంట్స్, ఒక తల్లి చూసే సినిమాలు తీస్తున్నారా మీరు? ఒక తల్లి తీసే సినిమాలు తెలుగు సినిమాలలో కనిపిస్తుంది ఎక్కడన్నా? ఏది చూసినా కూడా అశ్లీలమైన చూపిస్తున్నారు. అందులో సెన్సార్ బోర్డు ఎక్కడ పనిచేస్తలేదు. వేరే భాషలలో చూస్తే కొంచెం ఇతివృత్తము, కనీసం వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ అంటే జీవన శైలి కనబడుతుంది అందులో. కానీ ఇక్కడ జీవన శైలి ఎక్కడ కనబడతలేదు తెలంగాణది. ఈ అల్లకల్లోలమైన సినిమాలు ఇస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈరోజు నేరాల ఘోరాలకు సగం సినిమా ఇండస్ట్రీ అని నేను అంటాను. మరోవైపు కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టింది, అరెస్ట్ అయ్యేదాకా నిద్రపోదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు బిహేవ్ చేస్తుందని అంటున్నారు. నేను ఒకటే కక్ష కట్టింది అంటే దుర్మార్గురాలా మీరు? కేటీఆర్ కావచ్చు, మీ బీఆర్ఎస్లు కావచ్చు, మీరు లుచ్చాన కొడుకులు, మీకు సిగ్గుశరం ఉంది అసలు ఆ మాట అనడానికి? మాకేం పనిరా బాబు మిమ్మల్ని మీ మీద కక్ష పెట్టుకోవడానికి? మీరు చేసిన తప్పులే ఉన్నాయి కదా, మీ గోతి మీరే తవ్వుకున్నారుగా. మీరు తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది ఏముంది? దోపిడి దొంగల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా, అది సరిపోతుంది కదా మిమ్మల్ని శిక్షించడానికి. చట్టం తన పని తాను చేసుకుంటుంది కదా, మళ్ళీ మా మీద నింద మోపులు ఎందుకు? మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మీద కక్ష పెట్టుకుంటాడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను నాశనం చేసిళ్ళు, మీరు వాళ్ళ బతుకులు ఆగం చేసిళ్ళు. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక మంచి ప్రణాళికబద్ధమైన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసినాము. ఆ దిశలో మేము వెళ్తున్నాము. ఒకటిగా మేము నెరవేర్చుకుంటూ పోతే మేము నెరవేర్చలేము. 100 రోజులలో అన్నారు, నెల రోజులలో అన్నారు, సంవత్సరం అయిందనేసి ఇంకా ఉల్టా బదలాయిస్తున్నారు. మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టాలని నేను అంట. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, 10 నెలల్లో ఏం చూపించడం కదా. మీకు ఇంకెందుకు మింగుడు పడతలేదు? మీకు ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు భయపడే కోతుల్లాగా మీరు ఎందుకు ఎగసిపడుతున్నారనేసి బీఆర్ఎస్లకు నేను చెప్పుతోడు కొట్టినట్టుగా నేను మాట్లాడి చెప్తున్నా ఈ రోజున.